నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే టీడీడీలో జరుగుతున్న ఈ యొక్క గోశాలకు సంబంధించిన అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. అయితే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తాను చేసిన ఆరోపణలపైన నేను ఇంకా కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు అక్కడ కొన్ని ఆవులు సహజమానం ఉంటుందండి. ఇప్పుడు గో సంరక్షణశాల ఉన్న తర్వాత వందలాది వేలాది పశువులు ఆవులు ఉన్నప్పుడు కొన్ని మరణాలు సహజంగానే సంభవిస్తాయి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా సరిగ్గా చూడలేదు, ఇక్కడ ఏదో ఉపద్రవం జరిగిందని చెప్పడం దుర్మార్గం. అసలు అటువంటిది ఏమైనా జరిగిందంటే వాళ్ళ హయాంలో జరిగింది. కారణం ఏంటంటే వాటి మేత సరిగ్గా లేకుండా, దాణా సరిగ్గా లేకుండా, నీరు పరిశుభ్రమైన నీరు ఇవ్వకుండా, వాటి సంరక్షణ చేయకుండా, వాళ్ళకి వెటర్నరీ కొన్ని పశువులకి కొన్ని రోగాలు వస్తాయి. వాటిని సరిగ్గా గుర్తించకుండా, వాటిని వైద్యం చేయించకుండా కొన్ని ఇబ్బంది పెట్టి అప్పుడు మరణించినాయి. శ్యామలరావు గారు చెప్పాడు కదా, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిందో లిస్ట్ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మీరు భూమన కరుణాకర్ రెడ్డి అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, సుబ్బారెడ్డి అయినా, వైసీపీ బ్యాచ్ ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్లో అది ఏం ఆరోపించినా అంత అబద్ధం. వాళ్ళు మన రాష్ట్రానికి పెట్టిన శని, దరిద్రం, గ్రహణం, కీడు, పీడ, చీడ వాళ్ళంతా. ఎందుకంటే అసలు వాళ్ళ బతుకంతా కూడా ఎదటి వాళ్ళ మీద నింద వేయటం, డబ్బులు ఎక్కడ దొరికితే అక్కడ సంపాదించుకోవడం, వాళ్ళు పెత్తనం చేయటం, అధికారం కోసం వెంపర్లాడటం, కుల దురహంకారం, దుర్మార్గం, ఇదే వాళ్ళు మోడస్ ఆపరండి. పచ్చబద్దాలు మాట్లాడడం, ఎదటి వాళ్ళ మీద విషయం చెమ్మడం. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి, వాళ్ళు రాజకీయ పైరేవీలు చేసుకోవడానికి దాన్ని అడ్డాగా మార్చుకోవడం. ఇది ఇవాళ జరిగింది కాదండి. గత 20 ఏళ్ళ నుంచి వాళ్ళ అధికారులు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ 20 ఏళ్లలో 15 ఏళ్ల పాటు వాళ్ళే అధికారంలో ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు, 2014 నుంచి 19 వరకు టీడీపీ ఉంది. కానీ మళ్ళీ 19 నుంచి 24 వరకు, అంటే 15 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళకి కావలసిన వాళ్ళు చిన్న సీతక వాళ్ళ రోడ్డు మీద దోళగాసుకుని కూడా చూపించారు. అందరూ తెస్టేసి కూర్చున్నారు అక్కడ. అటు చెప్తున్నారు కదా, 2000 మంది మా వాళ్ళు ఉన్నారండి. నేను ఇంకా ఎక్కువ ఉంటాను అంటున్నాను. నేను నీ గ్యాంగ్ అంతా, నీ మూట, దొంగల మూట అంతా అక్కడే ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దొంగల మూట ముద్దెట్టుకుంటారా ఉంటున్నానే, దొంగతనాలు చేయకుండానే. ఏంటండి, జేబులు కొట్టేస్తలేదు, జేబులు కూడా కొట్టేస్తారు అక్కడ. జేబులు కట్టలే అని పంచులు పెట్టారు కాబట్టి, కానీ లేదా జేబులు కొట్టేస్తారు అక్కడ. వీళ్ళు ముఠా ఉన్నారంటే వైసీపీ బ్యాచ్ అక్కడ ఉంటే అక్కడ జేబులు కొట్టేస్తారు. చూడండి మీటింగ్లో, వాళ్ళ మీటింగ్లు చూడండి, ఏకంగా షర్మిల ఉంగరం తప్పించారు వాళ్ళు. అవునా కదా? ఆ మీటింగ్కి వెళ్తే పర్సలు పోతాయి చాలామంది. వాళ్ళందరూ పచ్చి దొంగలు అండి. వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళు నీతి కౌరులు చెప్తాడు వచ్చి, దేవుడి భక్తి గురించి మాట్లాడుతాడు. అసలు ఆ దేవుడి పట్ల ఒకరోజునే ముడి చేయించుకున్నాడా ఏంటండి? స్వామివారి పట్ల నీకు భక్తి ఉందా? అసలు పాపం కదా నీకు? నీకు ఆ భక్తి లేనప్పుడు ఆ పదవి చేయాలనుకోకూడదు. నువ్వు వేరే దొబ్బేస్తాం, ఏదైనా దొబ్బేసుకో. అసలు ఆడికి వచ్చాను చైర్మన్గా పదవి తీసేసుకుంటాడు. వాళ్ళకి ఎంత బాధ్యత లేనితనం ఉండదు. భయం, బెరుకుల బరితెగింపు. దేవుడు నాస్తికుడు, అతను దేవుడి మీద నమ్మకం లేదు. వాళ్ళు ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకుని పైరవీలు చేసుకోవడానికి, అభివృద్ధి చెందడానికి, ఉపాధి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడడానికి కూడా వాడుకున్నారు. అని చెప్తారు పెద్దలు. వాళ్ళందరికీ సాల్వాలు వేసేసి లోపల నుంచి అర్చకులు వచ్చేసి ఓ అని చెప్పేసి మంత్రాలు చదివేసి వాళ్ళందరికీ అక్షంతలు వేసేస్తారు. పెద్ద పెద్ద మిఠాయిలు, అదే దేవుడి ప్రసాదం పొట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు దేవుడి పటాలు ఇచ్చేస్తారు, విగ్రహాలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఖుషి అయిపోతారు ఫుల్గా. ఏం పర్లేదే మీ ఓడికి అని చెప్పేసి పోతారు. అందుకనే 13 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి బయట ఉంటున్నాడు అతను. అసలు మీకు చాలా దారుణం అండి ఇది. వాళ్ళు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళ మనుషులు పెట్టుకోవడానికి మతము గీతం లేదు. అన్ని మతస్థులు అందరూ కూరేశారు అందులో. అపచారం, డబ్బులు సంపాదించుకోవడం, ఆకర్ష కింద ఉంటారు, ఉద్యోగం కింద ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు బ్యాచ్ ఉంటారు. వీళ్ళందరూ ఎంత దుర్మార్గుడు. వీళ్ళు మామూలుగా చేయకూడదు. మంచానికి బట్టి నల్లులు ఉంటాయి చూసారు, నల్లులు కట్మలు. ఆ నల్లులు అన్నిటిని ఎండలో పడేసి కిసనాల్లో వేసి కడిగేసి శుభ్రంగా 10 రోజులు ఎండలో పడతారు. ఆ పట్టి గిట్టి అన్ని తీసేసి మూల అంచుల్లో మంచాన్ని కోడి లోపల దాక్కుంటాయి. పొల్లబెట్టి ఎట్లా తీసి మంటలో పడతారు. అలా తీయాలి వీళ్ళందరూ. వీళ్ళందరూ నల్లులు, బ్లడ్ పీల్చేస్తే నల్లులు. వీళ్ళేమో మన సంపదను పీల్చేస్తూ ఉంటారు, మనుషుల్ని దేవుడి తాలూకు గౌరవ అప్రతిష్ట పాలు చేస్తూ ఉంటారు వీళ్ళు.
అక్కడ ఏదైనా ఉపద్రవం చాలా ప్రమాదం. ఈ ప్రభుత్వం మేల్కొని ఆ గ్యాంగ్ నువ్వు 2000 మంది ఉన్నావు అన్నా కదా, పెడి లాగి ఎవడో చెప్పరా అని చెప్పాలా, బతిమాలకూడదా, ఎర్రగొట్టేయాలి, పట్టుకుని లోపల వేసుకొట్టేయాలా, ఎవడరా మీ వాళ్ళు చెప్పు అని చెప్పి. ఎంత దమ్ము ధైర్యం ఉండే వాళ్ళకి ఇలా మాట్లాడతారు. వీళ్ళు కొంచెం రామ్ అనుకుంటే కూర్చుంటున్నారు. వీళ్ళు అలా కూర్చుంటే అలాగే మాట్లాడతారు వాళ్ళు. అయితే దాదాపు 2000 మంది నిఘా నేత్రాలు ఉన్నారు. అదే వాళ్ళందరినీ ఎవర్రా నిఘా నేతలు తీసుకురా అని చెప్పాలా, లోపల ఈ పాడి పోలీసులు దాక్కుపోవాలి, ఈడ్చుకుంటూ పోవాలి చెప్పాలని. అప్పుడు దారిలోకి వస్తారు వాళ్ళు. లేదంటే ఇలాగ మాట్లాడతారు వాళ్ళు. తొక్కిసలాట్లు పెట్టేస్తారు. పావు అని ఏం చేస్తారా, తొక్కిసలాడుకోకపోతే జనం ఎక్కువ ఉన్నా కదా అదే పని చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు పుష్కరాలు తొక్కిసలాడు కూడా వీళ్ళు కుట్రా, అది రైలు దాడి పెట్టి చేయడు కరుణాకర్ రెడ్డి వెళ్ళి. మొన్న తొక్కిసలాడు కూడా వీళ్ళు కుట్ర అయి ఉంటుంది గ్యారంటీగా. ఆంధ్రప్రదేశ్లో ఏ ఉపద్రవం వచ్చిన ప్రకృతి విపత్తు తప్ప మిగతాది ఏదొచ్చినా వీళ్ళే కారణం. అసలు అనుమానం లేదు మీకు. వీళ్ళు మామూలు మనుషులు కాదండి. వీళ్ళు ఏమి దొరకకపోతే మీరు వెళ్తే మీ ఆఫీసులకు వస్తే టేబుల్ మీద పేపర్ వెయిట్ చేయలేసిపోతారు వాళ్ళు. దొంగతనాలు, అవినీతి, అక్రమాలు, దుర్మార్గం, అరాచకం అన్నీ వీళ్ళే చేస్తారు. టీడీపీలో లేరంటే అందులో ఉంటారు, కొంచెం తక్కువ ఉంటారు. వీళ్ళు మొత్తం 90% వీళ్ళు ఉంటారు, వాళ్ళు 10% అందులో ఉంటారు అరాచకం వాళ్ళు. వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే, ఎప్పుడోకప్పుడు. ఇప్పుడు కాకపోయినా అంతకుముందు వచ్చిన వాళ్ళు. ఇది వాళ్ళ డిఎన్ఏ. వీళ్ళ డిఎన్ఏ ఎలా ఉంటుంది, వాళ్ళ డిఎన్ఏ ఎలా ఉంటుంది. వీళ్ళ సిద్ధాంతం అంతా కూడా ఓం నమ శివాయ అన్నట్టు వీళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా కత్తులు, కర్రలు, పచ్చి నెత్తురు తాగుతారు వాళ్ళు. నెత్తురితో చేతులు కట్టుకుంటారు, నెత్తురు కలిపిన అన్నం తింటారు వాళ్ళు, నెత్తురితో స్నానం చేస్తారు. ఇది వాళ్ళ మోడస్ ఆపరేషన్. అయితే ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వంపై చేయడానికి ఎట్లా చూడవచ్చు? ఎటువంటి అంటే వాస్తవంగా ఇవి కానివి అవాస్తవాల్ని సృష్టిద్దామని చూస్తున్న పార్టీ పిల్లి గుడిది అయితే అలాగేదో చూపించిందంటారు కదా, ఆ టైప్ అనమాట. వాళ్ళు అలాగే చేస్తారు. నేను ఏదో చెప్పాను కదా, ఈడ్చుకుంటే వెళ్తే అప్పుడు దారిలోకి వస్తారు.